ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. బైబిల్ గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇన్ ఇంగ్లీష్, ఫర్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్ అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరులారా, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన మానవావతారముతో మానవ ఆకారంలో ఈ లోకంలో జన్మించి నశించే ఇటువంటి ప్రజల నిమిత్తమై అనేక మంది దేవునికి విరోధంగా బ్రతికి పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని అటువంటి ప్రజలందరి నిమిత్తమై, ఎందుకు పనికి రాకుండా చెత్త చెదారముగా ఉండేటువంటి ఆత్మల నిమిత్తమై ఆయన పరలోక సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి వచ్చి ఈ లోకానికి రావడం జరిగింది. ఈ రోజున ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ రోజున ఈ లోకములో అనేక మంది ప్రజలు లోకములో జీవనం చేస్తున్నాం. కానీ కొంతమంది బాగుగానే ఉన్నాము, కొంతమంది బాగులేక ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, మనలో నశించిపోయేటువంటి గుణాలు మన శరీరాన్ని, మన ఆత్మను, మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, తరువాత మనం ఈ లోకములో ఉన్నంత వరకు మనల్ని పాడు చేసేటువంటి యొక్క ఆ గుణ లక్షణాల నుంచి మనము బయటపడాలని, మనము బాగుగా ఈ లోకములో బ్రతికి పరలోకంలో కూడా నిత్య ఆనందంలో ఉండాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు రావడం జరిగింది. ఈ రాకడలో అనేక మంది రక్షణ పొందాలని ఆయన యొక్క ఉద్దేశం. రక్షణ అంటే జీవితాన్ని మార్చుకొని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని యేసుక్రీస్తు నామం పేరట ప్రజల ఎదుట, పెద్దల ఎదుట, తోటి కుటుంబం ఎదుట సాక్షి బిడ్డగా, మంచి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. అదే రక్షణ. ఎప్పుడైతే మనం అలాగూ దేవునికి సమర్పణ జీవితాన్ని మనం అప్పగిస్తామో, అప్పుడు దేవుడు మనకు రక్షణ ప్రాకారముగా ఆయన ఉంటున్నాడన్న సంగతి మనము మరవకూడదు. రక్షణ అంటే ఈ లోకములో బ్రతికినన్నర రోజులు బ్రతుకుతాం. ఈ లోకము అయిపోయిన తరువాత పరలోకములో నిత్యత్వానికి మనం వెళ్ళబోతాం. ఒక నూతన ఆకాశ నీడలో మనం నిలవబోతాము ఏదో ఒక రోజున. నీతి నిలమయమైపై పట్టణములో, ప్రభువు నివసించేటువంటి ఆ పట్టణములో మనము ప్రవేశించబోతాం. ప్రపంచ రాజ్యాలన్నీ భస్మీపటలమై, బూడిద అయి, రాయికి రాయి లేకుండా, మన్నుకు మన్ను లేకుండా ప్రపంచమంతా భస్మీపటలమైనటువంటి యొక్క రోజు రాబోతుంది. ఆ రోజున భూమి ఆకాశాలు ఆయన సముఖము నుండి ఎగిరిపోయేస్తాయి.
భూ ప్రజలందరూ కొంతమందిని ఆయన తన వారిని ముందుగానే తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. మిగిలిన వారందరూ ఈ లోకములో మిగిలిపోతాం. బాధకు అంతం ఉండదు, వేదనలు, కరువు, భూకంపాలు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, జనం మీదకి జనము. భ్రాంతి పరులంగా మనము ఈ లోకములో అవస్థలు పడేటువంటి రోజులు రాబోతుంటాయి. కాబట్టి ఇలాంటి బాధలన్నిటి నుంచి, ఇలాంటి యొక్క నశింపు కలిగేటువంటి శోధన నుంచి మనలను నిత్యత్వంలోనికి నడిపించాలని ఆ ప్రభు ఈ లోకానికి ముందుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడన్న సంగతి మన జీవితాంతము మరవకూడదని పరిశుద్ధాత్మ ప్రభు పేరట మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకానికి మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు. కానీ మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు మన క్రియలే మన వెంట వస్తాయన్న సంగతి మనం మరవకూడదు. ఎవడు చేసిన కర్మ, ఎవరు చేసినటువంటి పాపము వారి వెంట వెళతాయన్న సంగతి మనం మరవకూడదు. ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ప్రజలమైన మనము ఈ భయంకరమైనటువంటి దినాలు రాకముందే ఆ శోధనలో మనం ప్రవేశించకుండా ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ అస్. కాబట్టి ఇలాంటి సమయాన్ని మనం ఉపయోగించుకొని దేవునికి విధేయులమై, దేవునికి సన్నిహితులమై, దేవునికి విశ్వాసులమై, పాపపు బానిసత్వపు బ్రతుకు నుంచి విడిచిపెట్టి, అది ఎలాంటి పాపమైనా సరే అది దేహానికి అనారోగ్యము, జీవితానికి నష్టము, నశించేదానికి కారణమవుతా అన్న సంగతి మనము మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన రాకడకు మనందరము సిద్ధపడాలి. ఆయన మధ్య ఆకాశానికి వచ్చి దేవదూతల యొక్క శబ్దానికి మనము లేపబడి మనము మేఘముల ద్వారా మధ్య ఆకాశానికి కొనిపోబడతాం. మధ్య ఆకాశములో మన ప్రభువు మనను చేతులు చాపుకొని అనేక సంవత్సరాలు, అనేక దినాలు కష్టపడినటువంటి నా బిడ్డలారా, నా పిల్లలలా అని ఆయన కౌగిలించుకొని ఆయన మనలను నిత్యత్వంలోనికి నడిపిస్తాడు. అదే పరలోకం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ భూలోకంలో ఉన్నటువంటి మనందరము గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, మన బ్రతుకు స్థిరము కాదు. మనము నశించిపోకుండా ఉండ నిమిత్తమే ప్రభు మన కొరకు వచ్చినాడన్న సంగతి మనం మరవకూడదు. క్రీస్తు, మనం ఇంకా పాపులమయ్యుండగా క్రీస్తు మనకు చనిపోయి ఆయన పునరుద్ధానుడై లేచి మన కొరకు నిత్యము చేతులు చాపుతున్నాడన్న సంగతి మనం మరవకూడదు. ఈ రోజున నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి దేవుడు, సృష్టికర్త, ఆయన భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవుడు, సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు, ఈరోజు పలికే ఈ పరిశుద్ధాత్మ యొక్క మాటల ద్వారా నీవు విని సవినయంగా జీవితాన్ని మనం మనపు తెచ్చుకొని మనలో నశించిపోయేటువంటి గుణలక్షణాలన్నీ, పనికిరాని గుణలక్షణాలన్నీ, అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి బ్రతుకు తెరువునంతా మనము స్వస్తి చెప్పి ప్రభు సమక్షంలో ఒప్పుకొని, ప్రభువా నాకు రక్షణ కావాలి, ఈ భూలోకములో కానీ నాయనా నాకు రక్షణ కావాలి, నేను రక్షణ లేకుండా బ్రతుకుతున్నాను, నీ రక్షణ కావాలి, నీ పరిశుద్ధమైనటువంటి హస్తాలతో నన్ను ముట్టి స్వస్థపరచు, నా పాపముల నుంచి నన్ను వేరు చెయ్యి, పాపముతో సమాధానము లేనిటువంటి జీవితం జీవిస్తున్నాను,
ఏదో ఒక పాపము నన్ను పట్టించి పీడిస్తుంది. వాటి నుంచి విడుదల చేసి నీ పరిశుద్ధమైనటువంటి జీవితము, సంతోషము కలిగినటువంటి జీవితము, సమాధానము కలిగినటువంటి జీవితములో నాకు సహాయం చేయమని ప్రభువును నువ్వు వేడుకుంటే, జక్కయ్య వేడుకున్న విధంగా, జక్కయ్య ఒప్పుకున్నటువంటి విధంగా, జక్కయ్య మనస్సాక్షిని మార్చుకున్నటువంటి విధంగా ఈ రోజును మనం కూడా మార్చుకొని ప్రభువు రాకకు సిద్ధపడుదుముగాక. దేవుడు మనలను ఆశీర్వదించి బలపరచునుగాక. రాబోయేటువంటి దినాలలో ప్రభు చిత్తమైతే మనము దేవుని వాక్యాన్ని మనం విందముగాక. మీరు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క పరిచర్యల భాగస్థులుగా, సబ్స్క్రైబ్ చేసేటువంటి వారుగా, లైక్ చేసేటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మీ ప్రార్థన అవసరతలకు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున సంతోషము, శుభములు కలుగునుగాక. ఆమేన్.